ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. నేను ఇంటికి వచ్చానని చెప్పి వీడు ఏం చేశాడంటే ఎక్సైట్ అయి నా దగ్గరికి వచ్చాడు. అలా వీడిని కార్ దగ్గర తీసుకొచ్చి కార్ ఎక్కిచ్చేసి బయటకు తీసుకొచ్చాం. అనవసరంగా ఎక్కాను, అనవసరంగా ఎక్సైట్ అయినరు అనుకుంటున్నాడు. నన్ను ఏమంటారు, నన్ను దింపేయండ్రు, ఆపేయండ్రు, కాపాడండ్రు. సార్ని ఇంతకీ వీడి సింహమా కుక్క? ఐ గెస్ హి సింహనుజ్ డాగ్పతి. అంటే చూడడానికి ఇవన్నీ ఏంటంటే సింహంలో ఉన్నాయి, కొంచెం అప్పుడప్పుడు సింహంలో గర్జిస్తాడు కూడా, కానీ రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఎంత కాదన్నా కంప్లీట్ కొంచెం డాగ్ కాబట్టి డాగ్పతి. అంటే వీడికి సింహంలా బిహేవ్ చేస్తాడు కాబట్టి సింహనుజ్. అంటే వీడికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వీడు ఎందుకు మన మాట వినట్లేదు? కుక్కలు అయితే వింటాయి కదా, ఎందుకంటే ఇది కూతు కాబట్టి. అంటే వీడు ఓన్లీ ముద్దు పెట్టించుకోవడానికి పుట్టాడంట. అవునండి, నేను కూతుగానే ఉంటాను ఎప్పటికీ. అవునా? ముబ్బులు మాకు. అవునా? అవును. చూబు, ఏంటి ఈ రాత్రి నాతో ప్రయాణం ఎలా ఉంది? ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాత్రి వెన్నెలమ్మ. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాత్రి వెన్నెలమ్మ. అరే నీకు ఇంత ఫర్ ఉంది కదా, మన ఇండియన్ కుక్కలకి అయితే ఇంత ఫర్ ఉండదు. సో నువ్వు మంచు ప్రాంతం అడుగు కదా. మంచు కురిసి వీళ్ళను బౌ 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 బౌ. మంచు కురిసి వీళ్ళలో. చూబు, ఏంటి మంచి రొమాంటిక్ సాంగ్ పాడవా? నేనే రాసిన ఈ సాంగ్. ఓ వావ్, నేనే ట్యూన్ కూడా చేసాను. సూపర్, చెప్పు, పాడు. సారీ. కలియా నిజమా ప్రేమేమిటో, కలయా నిజమా ప్రేమేమిటో, మనసాగది వయసాపది కురిసే వెల్లువా, మనసాగది. ఆపే, అయ్యో బాగా పాడేవరా చిన్ను. బాయ్, సీ యూ. Bye.